సో హాయ్ గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకు ఎంతమందికి జెన్యూన్గా ఎపిసోడ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా నాకైతే నచ్చింది. ఇక్కడ నుంచి బిగ్ బాస్ చాలా బాగా ముందుకెళ్తుందని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఫస్ట్ పాయింట్స్ పరంగా మాట్లాడుకొని వెళ్ళిపోదాం. సోది లేదు, ఏమీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. సో ఫస్ట్ పాయింట్, అభయ్ గురించి చెప్పాలి. ఎందుకంటే అభయ్ చాలా టూ మచ్గా మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ మీద చాలా దారుణంగా గడుస్తున్నాడు. టాస్క్లు కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు కానీ, వాళ్ళకి ధమాక్ ఉందా లేదో తెలియదు కానీ అని చెప్పి చాలా 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 టూ మచ్ అయితే మాట్లాడుతున్నాడు అభయ్. నాకు ఈ విషయంలో మాత్రం అస్సలు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక పక్కన అభయ్ గేమ్ ఆడి తనకు అన్యాయం నిజంగా జరిగిందని అనిపిస్తే అప్పుడు బిగ్ బాస్కి ఎదిరించాలి. నువ్వు గేమ్ ఆడకపోగా, నీ టీమును నువ్వు సరిగ్గా లీడ్ చేయకపోగా బిగ్ బాస్ తప్పు అని అనేసి అన్నట్టు, బిగ్ బాస్కి బుర్ర ఉందా, బిగ్ బాస్ దిమాక్ ఉందా, అసలు మనుషులు అనుకుంటున్నాడు, పశువులు అనుకుంటున్నాడు, ఏటో అనుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి ఇలాగే అసలు చాలా అంటే చాలా ఇరిటేషన్ అనిపించింది నాకు. ఏంటి ఒక్క పాయింట్ మీరు సరిగ్గా చెప్పండి. ఎపిసోడ్లు మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అభయ్ ఎక్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ టీం వెళ్ళి ఆ కోడి ఆ హెన్నది ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎక్స్ తెస్తున్నారు. సో అది నైట్ నుంచి కాపాడుకున్న ఎక్స్ కూడా అక్కడే ఉన్నాయి. అభయ్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రొటెక్ట్ చేస్తున్నాడు, చెయ్యాలా లేదా? సీత వచ్చి గుడ్లు తీసుకెళ్ళిపోతుంటే ఇలా పడుకొని అసలు సినిమా చూస్తున్నాడు అంతే. పట్టుకెళ్ళిపో, తీయకూడదు, పట్టుకెళ్ళిపో, పోన్లే అని అనేసి అంటున్నాడు. అసలు చీఫ్గా ఉండాల్సిన క్వాలిటీస్ అనేవి చాలా వర్స్ట్ అనిపిస్తుంది. అట్టర్ ఫ్లాప్. టీంని సరిగ్గా లీడ్ చేయలేపాడు. అసలు వీళ్ళ టీంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూనిటీ లేదు. వీళ్ళ టీం గురించి వీళ్ళే వెనకతలు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇది పక్కన పెట్టండి. మణికంఠ నిజంగా సూపర్ అనిపించాడు నాకు. సీత ఎప్పుడైతే గుడ్లు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసిన తర్వాత, మణికంఠ నువ్వు గుడ్లు ఎలా తీసుకెళ్ళిపోతావు, నువ్వు ఎలా వదిలేస్తావు, ఎందుకు ప్రొటెక్ట్ చెయ్యవు అని చెప్పేసి మణికంఠ అక్కడ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో సూపర్ అనిపించాడు నాకు. ఒకటి చెప్తున్నాను గైస్, నిన్న నిఖిల్ మణికంఠని ఇలా పట్టుకొని ఇలా ఇసిరేస్తే అది మనం అందరం చూసాం. చాలా దారుణంగా ఇసిరాడని చెప్పేసి కూడా మనం అనుకున్నాం నిఖిల్ గురించి. సో అభయ్ టీంలో నుంచి మణికంఠ లేకపోతే యష్మి కానీ ప్రేరణ కానీ ఎవరైనా ఇంత కష్టపడి వాళ్ళు గుడ్లు తెస్తే రాత్రి నుంచి, లేకపోతే నిన్న టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు దెబ్బలు తగిలించుకొని నిఖిల్ చేతి ఇసిరించుకొని ఇంత దారుణంగా గుడ్లు తెచ్చేస్తే అభయ్ ఏమో తీసుకెళ్ళి ఏంటి అసలు ఏం జరుగుతుంది? చీఫేనా అసలు? నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క టాస్క్ ఆడాడు అభయ్. అది ఏం టాస్క్? ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడాడు, అది గెలిచాడు, ఓకే. బట్ అది ఎవరు గుర్తుంచుకోరు. ఆడియన్స్ గుర్తుండాల్సినవి గుర్తుండాలంటే నువ్వు కరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వే ఆఫ్ టాకింగ్ కానీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది ఖచ్చితంగా చూస్తారు ఆడియన్స్. సో ఒక గేమ్ ఆడి టీంని అయితే లీడ్ చేయలేపాడు అభయ్. ఇందులో మాత్రం అట్టర్ ఫ్లాప్. సో దానికి తగిన ఫలితం అయితే దొరికిసింది. బిగ్ బాస్ అయితే చీఫ్ నుంచి తీసాడు అభయ్ని. సో వాళ్ళైతే ఓడిపోయారు. ఎందుకు ఓడిపోరు? ఖచ్చితంగా ఓడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనీ లేడు అనుకోండి, మనీ గురించి టీం అందరూ కూర్చొని మాట్లాడతారు. వాడు ఎదవా, వాడు ఇది అని చెప్పి యష్మి అంటది. ఏటేటో అసలు మనీ గురించి బ్యాడ్గా మాట్లాడంటారా అంటే బ్యాడ్గా మాట్లాడతారు. మనీని పిల్లరు, మనీని ఇన్వాల్వ్ చేయరు. డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమీ చేయరు. సో ఇప్పుడైనా మనీ వచ్చి మాట్లాడాలంటేనే మాట్లాడతాడు వచ్చి. సో నాకు నిజంగా చెప్తున్నాను, వీళ్ళు టీమ్గా ఓడిపోవడానికి యూనిటీ లేదు ఫస్ట్. సో అభయ్ ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నా మాటకి అగ్రీ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు, నేను చూసి తెలుసుకుంటాను. నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరూ అయితే చాలా అగ్రెసివ్ అయ్యారు. సో ఒక పాయింట్ అయితే కరెక్ట్, అక్షర సత్యం ఏంటంటే నిఖిల్ టీం చాలా అద్భుతంగా ఆడింది. నిజంగా సీత అక్కడికి వెళ్ళి గుడ్లు తీయడం రైటా రాంగా నన్ను అడిగితే రైటే. గుడ్లు తీయొద్దు అని చెప్పలేదు, తీసుకోవచ్చు. సో అప్పుడు కూడా గేమ్ పాజ్ అని బిగ్ బాస్ కూడా చెప్పలేదు. సో అలాంటి టైంలో వెళ్ళి వీళ్ళు గుడ్లు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆ గుడ్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి వాళ్ళు అది చేసుకోలేపారు, మీరు తీసుకున్నారు. ఇందులో ఏం సమస్య లేదు. ఖచ్చితంగా నిఖిల్ టీం అయితే చాలా అద్భుతంగా ఆడింది. మీకు ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. యష్మికి లేకపోతే ప్రేరణకి వీళ్ళందరికీ మణికంఠ అంటే ఖచ్చితంగా పడడు, అది తెలిసిపోతుంది క్లియర్గా. అభయ్ కానీ నబీల్ కానీ వీళ్ళందరూ మణికంఠని చాలా ఒక ఏమంటారు, చారులో కరేపాకు తీస్తే పడేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తున్నాను. సోనియాకి విష్ణుప్రియకి అస్సలు పడదు. వాళ్ళు ఒక క్లాన్లోకి వచ్చే ముందు వరకు మనకు తెలుసు అస్సలు వాళ్ళిద్దరికి పడదు. చాలా గొడవలు అయ్యాయి వాళ్ళిద్దరి మధ్యన. బట్ వాళ్ళిద్దరూ ఎప్పుడైతే నిఖిల్ క్లాన్లోకి వచ్చారో ఒక్కసారి కూడా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకోలేదు, ఒకరి గురించి ఒకరు పక్కకెళ్ళి మాట్లాడుకోలేదు, ఒకరి మీద ఒకరు గొడవ ఆడుకోలేదు, కలిసికట్టుగా ఆడారు. నిఖిల్ టీంకి అదే ప్లస్ అయింది. వాళ్ళందరూ కలిసికట్టుగా ఆడేటట్టు నిఖిల్ చేశాడు. సో ఇందులో పర్ఫెక్ట్ నిఖిల్ మాత్రం సూపర్ అనిపించాడు. అండ్ అభయ్ టీంలో అదే మిస్ అయింది.
వాళ్ళు కలిసి లేరు, వాళ్ళలో ఉన్న టీం గురించి వాళ్ళే వరస్ట్గా మాట్లాడుకున్నారు. సో ఇక్కడైతే ఫ్లాప్ అయిపోయారు అభయ్ టీం. బట్ ఇక్కడ పృథ్వీ గురించి మనం నెక్స్ట్ పాయింట్ చెప్పాలి. పృథ్వీ ఏం గేమ్ రా స్వామి, అసలు తను ఎంత వరస్ట్గా ఆడుతున్నాడంటే అవతల నువ్వు కొట్టేద్దాం చంపేద్దాం అని అన్నట్టు. ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ శనివారం నాగార్జున గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పృథ్వీ మీద ఫైర్ అవ్వాలి, అవుతారు కూడా ఖచ్చితంగా. ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ ఇవ్వాల్సిందే, ఇచ్చేయాల్సిందే, అసలు డౌటే లేదు. ఎందుకంటే అసలు ఒక మనిషికి ఏమైనా పర్లేదు, నా ఇష్టం, నా అగ్రెషన్, నా ఇష్టం అని చెప్పి అగ్రెషన్ అవుతాను, కావాలని అగ్రెషన్ అవుతున్న వ్యక్తిని బిగ్ బాస్ హౌస్లో ఉంచడం అంత మంచిది కాదు. సో చాలా అంటే చాలా అగ్రెసివ్ అవుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మాటలు చాలా దారుణంగా వదిలేస్తున్నాడు. ఎంత దారుణంగా వదులుతున్నాడు అంటే అవతల ఒక మనిషిని ఒక ఒక ఏమంటారు, ఒక వేస్ట్ గల్లా ట్రీట్ చేస్తున్నాడు. అక్కడ మణికంఠ అక్కడ గుడ్ల కోసం గేమ్ ఆడుతుంటే ఆడదానిలాగా ఏడ్చుకుంటాడు. ఇక్కడ అయితే గేమ్ ఆడడానికి ఇక్కడికి రాకండి, అక్కడికి పొండి, మూలకు పొండి అని చెప్పేసి అంటాడు. నిఖిలేమో పోరా పోరా అంటాడు. మణికంఠని అసలు అందరూ ఒక తేలిగ్గా తీసి పడేస్తున్నారు. నాకైతే అది చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా హర్ట్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అంటే కరెక్ట్ కాదు. ఎందుకు ఒక మనిషి మీద అందరూ ఇంత పోరా పో అని అనేసి ఎదురు అంటాడు. నిన్నేమో ఆ ప్రేరణ అంటది. ఏంటో వీళ్ళు ఒక దీనిలో ఉన్నారు, అంటే వీళ్ళు ఏదో తోపు, మణికంఠ ఏదో పెద్ద వీక్ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. సో ఇదంతా చేతులారా చేసుకునేది మణికంఠ అనుకోండి, అందులో నో డౌట్. ఎందుకంటే మణికంఠ ఎప్పుడైతే తన ఫ్యామిలీ గురించి ఆడడం ఆపుతాడో అప్పుడే తను స్ట్రాంగ్గా అవుతాడు, అది మాత్రం నో డౌట్. సో ఇందులో పృథ్వీ గురించి అయితే ఖచ్చితంగా మనం చెప్పాలి. అండ్ ఇంకోటి విషయం, ప్రేరణ కూడా మీరు గమనించారో లేదో, ప్రేరణ కూడా తన్నేస్తుంది, కొట్టేస్తుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది. సో ఇక్కడ ప్రేరణ కూడా చేస్తుంది తప్పే. బట్ ఏం చెప్తాం చెప్పండి, వాళ్ళు గుడ్లు తీసి ఇక్కడ చీఫ్ ఏమో ఇలా ప్రవర్తించడం, వీళ్ళు చీఫ్కి అడగలేరు, వాళ్ళతో గొడవడడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తన్నియడం. ఇలా ప్రేరణ అయితే చాలాసార్లు తనడం చూశాను, కొట్టడం కూడా చూశాను, చేతితో కొట్టడం కూడా నేను చూశాను. మీరు ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో క్లిప్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, యూట్యూబ్లో మనం పెట్టలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు టాస్క్ అయితే అలా జరిగింది. అండ్ ఎక్స్లో అండ్ ఈరోజు అయితే ఎపిసోడ్లో కంప్లీట్ అవ్వలేదు, బట్ లైవ్ అయితే మనం చూసాం కదా, లైవ్ నేను చూశాను. సో నిఖిల్ టీం అయితే గెలిచేస్తుంది. ఆ రెడ్ ఎగ్ అయితే దొరుకుతుంది ఎపిసోడ్లో మీరు చూసుకున్నట్టయితే. ఆ రెడ్ ఎగ్ నిఖిల్ తీస్తాడు కదా, ఆ రెడ్ ఎగ్కి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ వల్ల నిఖిల్కి దొరుకుతుంది కదా, నిఖిల్ డైరెక్ట్గా చీఫ్కి కంటెండర్గా అయిపోతాడు. అండ్ ఆ రెడ్ ఎగ్ని వేరే వాళ్ళకి, అంటే వాళ్ళ టీంలో క్లాన్ మెంబర్స్లో వేరే వాళ్ళకి ఎవరికైనా నిఖిల్ ఇష్టం ఇచ్చి ఆ రెడ్ ఎగ్ని ఇంకొక చీఫ్ కంటెండర్గా ఉండేటట్టు నిఖిల్ చెయ్యాలన్నమాట. అది బిగ్ బాస్ చెప్తాడు. ఈరోజు అవ్వలేదు, అది రేపు జరుగుతుంది కన్ఫామ్గా. సో అభయ్ టీం అయితే ఓడిపోతుంది. అభయ్ని చీఫ్గా తీసేశారు. లైవ్లో ఆల్రెడీ జరిగిపోయింది, ఎపిసోడ్ ఇంకా చూపించలేదు, అది రేపు చూపిస్తారు. లైవ్లో ఆల్రెడీ జరిగిపోయింది, అభయ్ ఇంకా చీఫ్ కాదు, ఇంకా నో మోర్ చీఫ్ అభయ్. సో ఇది జరిగిన మ్యాటర్ అయితే. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ వారం వెళ్ళిపోయేది ఎవరు. సో మీకు ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. నాకైతే అభయ్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడని ఫిక్స్ అంటే నో ఎలిమినేషన్ పెడతారేమో అది తెలీదు, బట్ అప్డేట్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ అయితే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. సో నాకైతే మాత్రం అభయ్కి అయితే ఇంకా గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. దానికి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇంకో పాయింట్ ఏంటంటే యష్మి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యష్మి వెళ్ళి వాళ్ళ టీం ఆ బుట్టని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఇసిరేస్తుంది అనమాట. మొత్తం ఎగ్స్ అన్ని చల్లా చెదిరి అయిపోతాయి నిఖిల్ టీంలో ఎగ్స్ అని. సో వాళ్ళు ఊరుకుంటారా, వెంటనే పృథ్వీ, నిఖిల్ అందరూ వచ్చి, విష్ణుప్రియ అందరూ వచ్చి చల్లా చెదురు చేసి పారదొబ్బారు. మొత్తం అభయ్ టీంలో ఉన్న గుడ్లు అన్నీ ఎగరి పారదొబ్బారు. మొత్తం అన్నీ ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి చల్లా చెదిరి అయిపోయాయి. ఇక్కడ ప్లస్ ఎవరికేం చెప్పండి, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, సీత అందరూ, సోనియా అందరూ ఎగ్స్ తీసుకొని మొత్తం బుట్ట నింపేసుకున్నారు. ఇక్కడ యష్మి చేసిన మిస్టేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ చేసిన మిస్టేక్ యష్మికి ఎఫెక్ట్ అయ్యి యష్మి స్టార్ట్ చేసింది. యష్మి అలా చేయకుండా ఉండుంటే కనీసం ఆ మాత్రం గుడ్లైనా వాళ్ళ దగ్గర ఉండేవి. సో అది కూడా వాళ్ళు చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే చీఫ్గా అభయ్ ఫెయిల్ అయిపోయాడు. దాని తర్వాత టీం మెంబర్స్గా అఫ్ కోర్స్ టీమ్ ఆ మెంబర్స్ అయితే ఫెయిల్ అయిపోయారు. అక్కడ ప్రేరణ కూడా కంట్రోల్ తప్పి కొట్టడం తనేయడం జరిగింది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో చీఫ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాడో అప్పుడే టీం మెంబర్స్ అయితే కరెక్ట్గా ఉంటాడు. ఇప్పుడు ఊరికనే క్యాప్టెన్ చేశారు కదా, ఒక క్రికెట్ టీంకి అయినా సరే ఊరికనే క్యాప్టెన్ చేస్తారా, క్యాప్టెన్ అయ్యాడంటే వారు కొంచెం టీంని లీడ్ చేసి అంత ఇది ఉండాలి, టీంని కరెక్ట్గా లీడ్ చేయాలి. నువ్వు చీఫ్గా అయ్యుండి నువ్వే వెళ్ళి మూల కూర్చొని పడుకొని ఉంటే నీ టీం మెంబర్స్ ఏం చేస్తారు, ఏదైనా చేస్తారు. అక్కడ కూడా మణికంఠ కానీ ఎవరైనా వీళ్ళందరూ పట్టుకొని ఆపడానికి చాలా ట్రై చేస్తుంటే అక్కడ అభయ్ మాత్రం బెంచ్ దగ్గర పడుకొని అసలు చాలా దారుణం. అసలు చూస్తున్నంతసేపు ఇతనికి ఎందుకురా అసలు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా వెంటనే పంపించండి అని అనిపించింది నాకైతే. ఇది
నాకు చాలా వర్స్ట్గా అనిపించిన బిహేవియర్ అయితే. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. అండ్ రేపు ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, మీకు అది చూస్తే అర్థమవుతుంది. తర్వాత సాటర్డే ఎపిసోడ్ కూడా హైలైట్గా ఉండబోతుందని నా ఫీలింగ్. అదిరిపోద్ది. ఎలిమినేషన్ అయితే మాత్రం నాకు అబ్బాయి దగ్గర ఉంటుందని అనిపిస్తుంది. అండ్ ఓటింగ్ కూడా ఎవరు ఏమున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ మాత్రం మర్చిపోద్దు, దీని తర్వాత నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. అండ్ అంతే, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.